సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచ్చరిత 685వ పేజీలోని 31వ నుంచి ఈరోజు చదువుతున్నాము. పరస్పర వైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళడం, రుణం, శత్రుత్వం, హత్య, దీని ధర్మం ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుంచి వెలువడిన పరంపావన అమృతవాణిని శ్రోతలకు చెప్తాను, సావధానంగా వినండి. సాయి మాత చెప్పిన ఈ కథను నేను విన్నట్లు నాకు గుర్తుకు ఉన్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు తామే కథను సవిస్తరంగా రాసుకుంటారు. హేమాడ్ కేవలం నిమిత్త మాత్రుడు, అతన్ని నడిపించే సూత్రధారి సాయి. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను ఫలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగడానికి వెళ్ళాను. దారిన నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కుని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది ఎంత, ఈ రహదా నది అంతే. 2 తీరాలను తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్లే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండడం వలన వాని నీడ కూడా బాగా ఉంది. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూసి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుం గొట్టం నింపాలని దానికోసం బట్టను తడపడానికి వెళ్ళగా అక్కడ బెకబెకమని చెప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చు అని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు ఉండడం సహజం. ఇందులో విశేషం ఏముంది? బట్టను తడుపుకుని నేను తిరిగి వచ్చి చెకుముకు రాయిని చేతిలోకి తీసుకున్నాను. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుము వెలిగి తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుము చేతిలోకి తీసుకుని చాలా దూరం వచ్చారు అని గౌరవంగా పలకరించాడు. మసీదు ఇక్కడి నుంచి చాలా దూరం. మీరు అక్కడికి వెళ్ళే సరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుం తాగి ఇంటికి వెడదాం. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలుం వెలిగించి పీల్చడానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. అక్కడ ఆ కప్ప ఆర్తస్వరంతో బిగ్గరగా ఏడవసాగింది. ఆ కేకలు ఏమిటని బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో, నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంట పడింది. నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వజన్మలో చేసుకున్న దాన్ని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటలను విని చిలుం నా చేతికిచ్చి నేను వెళ్ళి చూసి వస్తాను అని బాటసారి అక్కడి నుంచి బయలుదేరాడు. 51వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.